పేరేమన్నది గాని పాలన పక్క రాష్ట్రంది. గవర్నమెంటే ఇక్కడిది గాని రూలింగ్ అంతా అవతల స్టేటోళ్ళది. ఇగో ఇట్లా కొన్నొద్దుల సంధి తెలంగాణ సర్కార్ మీద తీరు తీరు మాటలు ఇనొస్తనే ఉన్నాయి. అవి నిజమే కావచ్చా అని అనుమానం వచ్చేటట్టు మస్తు తీర్ల ముచ్చట్లు కానొస్తున్నాయి. ఇగో ఇయాల సీఎంఓ చేసిన పోస్ట్ కూడా ఆ కామెంట్లకు ఇంకింత బలం తెప్పించేటట్టే ఉంది ఇట్లా. ఇట్లుండే తెలంగాణ ఎట్లా అయిపాయే తెలంగాణ అని నలుగురు ఇట్లా మాట్లాడుకొని నారాజయ్య కాడికొచ్చిందిగా కథ. తెచ్చుకున్న తెలంగాణలో ఆంధ్ర లీడర్ల జోలే వద్దు, వాళ్ళతో అక్కరే లేదనుకుంటే స్వరాష్ట్రం కోసం అడిగితే సంపిన అప్పటి నేతల్ని నెత్తికెత్తుకుంటురుగా. ఇట్లా ఇప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి పుట్టినరోజు పేరు మీద స్వాతంత్ర సమరయోధుడు ఉమ్మడి ఏపీ సీఎం స్వర్గీయ కాసు బ్రహ్మానందరెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి నివాళులర్పించింది అనుకుంటా తెలంగాణ సీఎంఓ అకౌంట్ లో పెట్టిరు ఇట్లా. ఇక ఇది చూసి 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మహారాష్ట్ర మాకు కావాలని కొట్లాడిన 369 మంది అమాయక విద్యార్థులను తుపాకీ గుళ్లకు బలిచ్చిన అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని ఇలా మహనీయుడు అని మస్తు గౌరవంతో రాసుకొచ్చుకుంటా తెలంగాణ సీఎంఓ సోషల్ మీడియా అకౌంట్కి వెళ్ళి అధికారికంగా నివాళులర్పిస్తురంటే ఏమనాలే ఏం కథ అనుకుంటా గట్టిగానే అరుచుకుంటారు తెలంగాణ వాదులు. ఇంకొందరు ఉండేమో అవు నివాళులర్పిస్తే తప్పేం కానొస్తుందనలా. తెలంగాణ కోసం లడాయి చేసిన వాళ్ళ పానాలు తీసిన పాలకుని జయంతి నాడు తలుచుకుంటే ఏమైతున్నది? ఇప్పుడు పానాలు పోయింది తెలంగాణలే కదా, ఆ ముచ్చటతో ఆంధ్రులకేం సంబంధము? అసలు తెలంగాణ సర్కారునే పక్క రాష్ట్రం నడుపుతుంటే వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలను ఎవరు నడుపుతారు మరి అని అనుకుంటే రేవంత్ సర్కార్ తీరు మీద రెచ్చిపోతున్న గిచ్చినట్టే పోస్టులు వేస్తున్నారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పబ్లిక్. తెలంగాణ కోసం తెగిచ్చి కొట్లాడిన పానాలు పోతే ఆంధ్ర సర్కార్కి అయ్యో పాపం ఎందుకు అనిపిస్తుంది? సావు మీద సానుభూతి ఎందుకుంటది? అకౌంట్ నడిపేది తెలంగాణలో అయితే బాధపడి ఉందరు. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయి మీరు అనుకుంటే రాసుకొస్తున్నట్టు జనాలు. ఉద్యమం గురించి, చరిత్ర గురించి, అస్తిత్వము, ఆత్మ గౌరవం గురించి బరాబర్ తెలిసున్నా అవతలి రాష్ట్రం అడ్డు అదుపులో నడుస్తున్న పాలన అనుకుంటా ఇనొచ్చే మాటలు నిజం కాదని నిరూపిద్దాం అనుకునేటోళ్ళే ఆయన ఇట్లా నివాళులు అర్పిద్దురా, ఇటువంటి పోస్టులు ఎద్దురా అని అనుకుంటా కామెంట్లతోనే కన్నెర్ర చేస్తుంది తెలంగాణ సమాజం. అస్తిత్వాన్ని నాగంలో పడేస్తట్టు ఆత్మగౌరవాన్ని అవతలి రాష్ట్ర పార్టీల తాకట్టు పెట్టినట్టు చేస్తే ఊకునేది లేదని ఇప్పటికే ఇరుగమరుగా అరుచుకుంటూ ఇచ్చి పడేసారు తెలంగాణ వాదులు. మరి అయినా వినిపించుకుంటలేరా లేకుంటే ఇన్నా ఏ పిచ్చి లైట్ అని అనుకుంటురా అనేది వాళ్ళకే తెలియాలి. గాని ఇట్లా చేసుకుంటే పోతే మాత్రము రేపు ఏం జరుగుతుందనే జనాలకు బాధ తెలుసు అనుకుంటా పోస్టులు వేస్తున్నాయి జనాలుగా.